శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత భాగంలో మనం ఆర్సెనికం ఆల్బమ్ యొక్క మానసిక చిత్రాన్ని చాలా వివరంగా అర్థం చేసుకున్నాం కదా. మరి ఈ వివరణలో రోగి భౌతిక లక్షణాలను అంటే శారీరక సాధారణ లక్షణాలు మరియు విలక్షణ లక్షణాల ఆధారంగా ఈ రాజ్యాంగాన్ని ఎలా ఖచ్చితంగా నిర్ధారించాలో తెలుసుకుందాం. ఈనాటి మన విద్యా ప్రణాళికను ఒక్కసారి గమనిద్దాం. భౌతిక నిర్ధారణ పరిచయంతో మొదలుపెట్టి శారీరక సాధారణ లక్షణాలు, ఆ తర్వాత పీక్యూఆర్ఎస్ విశ్లేషణ, వ్యాధి ఉద్ధృతి మరియు ఉపశమనం, రాజ్యాంగ నిర్ధారణ మరియు చివరగా ఆర్గనాన్ అనుసంధానం. ఈ క్రమంలో మన అధ్యయనం సాగుతుంది. మొదటి భాగం భౌతిక నిర్ధారణ పరిచయం. ముందే చెప్పుకున్నట్టు కేవలం మానసిక లక్షణాలే కాకుండా ఒక క్లినికల్ ప్రాక్టీస్కు అత్యంత అవసరమైన ఖచ్చితమైన శారీరక నిర్ధారణ వైపు ఇప్పుడు మనం అడుగులు వేద్దాం. ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న. రోగి ఒక్క మాట కూడా మాట్లాడకముందే కేవలం వారిని చూసి ఆర్సెనికం రాజ్యాంగాన్ని మనం గుర్తించటం సాధ్యమేనా? ఒక్కసారి తార్కికంగా ఆలోచించండి. అసలు వ్యాధి చరిత్రను అడగడానికి ముందే వారి ముఖ కవళికలు, చర్మం, వారి భంగిమ, అలాగే వారి కదలికలను బట్టి ఒక స్పష్టమైన అంచనాకు రావటం ఖచ్చితంగా సాధ్యమే. మరి వారు ఎలా కనిపిస్తారంటే, ఆర్సెనికం రోగులు సాధారణంగా చాలా సన్నని ఎముకల నిర్మాణంతో ఉంటారు. అనారోగ్య సమయంలో వీరి చర్మం పూర్తిగా పాలిపోయి కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి దాదాపుగా ఒక మృతదేహాన్ని పోలిన కళావిహీనమైన ముఖంతో కనిపిస్తారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే, వాళ్ల వ్యాధి తీవ్రతకు ఏమాత్రం పొంతనలేని భయంకరమైన నీరసం, అలాగే ఒకేచోట నిలకడగా ఉండలేని విపరీతమైన ఆందోళన వారి రూపంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. రెండవ భాగం శారీరక సాధారణ లక్షణాలు. మన గురుకుల విద్యా విధానంలో ప్రతి శారీరక లక్షణాన్ని విశ్లేషించడానికి ఒక ఖచ్చితమైన 5 దశల క్రమముంది. అదేమిటంటే, మొదట భౌతిక లక్షణాన్ని గుర్తించడం, తరువాత దాని రాజ్యాంగ అర్థమేమిటో తెలుసుకోవడం, క్లినికల్గా దాని ప్రాముఖ్యత, ఆ లక్షణం యొక్క విలువ, మరియు అంతిమంగా రాజ్యాంగ నిర్ధారణ. మనం ఏ లక్షణాన్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా ఈ ప్రమాణాల గుండా అంచనా వెయ్యాల్సిందే. సరే, ఈ ప్రధాన లక్షణాలను గమనిద్దాం. ఆర్సెనికం రోగులు తీవ్రమైన చలి స్వభావాన్ని కలిగి ఉంటారు. వెచ్చదనం కోసం తీవ్రంగా పరితపిస్తారు. అలాగే దాహం విషయానికి వస్తే గొంతు తడుపుకోవడానికన్నట్లు పదే పదే కొద్దిగా నీరు తాగాలనే విపరీతమైన దాహం ఉంటుంది. ఇక వ్యాధి తీవ్రతకు మించిన భయంకరమైన నీరసంతో పాటు నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ఉలిక్కిపడటం లేదా పళ్ళు కొరగడం వంటివి ఈ రాజ్యాంగపు అత్యంత ప్రాథమిక లక్షణాలుగా మనం చెప్పవచ్చు. మూడవ భాగం పీక్యూఆర్ఎస్ లక్షణాల విశ్లేషణ. ఒక సాధారణ లక్షణం విలక్షణమైన లక్షణాల మొత్తంగా ఎలా మారుతుందో మనం ఈ దశల ద్వారా అర్థం చేసుకోవచ్చు. మొదట లక్షణాన్ని గమనించడం, అది ఎందుకు విచిత్రంగా ఉంది, ఎందుకు విలక్షణమైనది అని విశ్లేషించి దాని రాజ్యాంగ అర్థాన్ని బట్టి లక్షణాల మొత్తాన్ని నిర్మించడం ద్వారా సరైన మందును మనం ఎంపిక చేయగలం. ఆర్సెనికం ఆల్బంలోని అతిపెద్ద విరోధాభాస ఎక్కడుందో తెలుసా? రోగికి శరీరంలో నిప్పులు పోసినట్లు తీవ్రమైన మంటగా ఉంటుంది. మనకు తెలుసు కదా, సాధారణంగా మంట ఉంటే ఎవరైనా చల్లదనం కోరుకుంటారు. కాని ఆర్సెనికం రోగికి వేడి తగలడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అంటే తీవ్రమైన మంటలు ఉండి కూడా వెచ్చదనాన్ని కోరుకోవడం. నిజంగా ఇదొక అద్భుతమైన విలక్షణ లక్షణం కదూ. నాలుగవ భాగం వ్యాధి ఉద్ధృతి మరియు ఉపశమనం. ఆర్సెనికం రాజ్యాంగ నిర్ధారణలో సమయం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అర్ధరాత్రి తర్వాత, అంటే సరిగ్గా రాత్రి 1 నుండి 2 గంటల మధ్యలో వీరికి వ్యాధి లక్షణాలు, ఆ ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంటాయి. ఈ అర్ధరాత్రి ఉద్ధృతి అనేది మనకు చాలా బలమైన నిర్ధారణా సాధనం. ఇక చల్లని గాలి తగలడం లేదా చల్లని ఆహారం పానీయాలు తీసుకోవడం వల్ల వీరి బాధలు తక్షణం ఉద్ధృతమవుతాయి. వెచ్చదనం వల్ల ఉపశమనం కలుగుతుంది. అయితే ఇక్కడొక చిన్న మినహాయింపుంది సుమా. శ్వాసకోశ సమస్యలు లేదా ఉబ్బసం లాంటివి ఉన్నప్పుడు మాత్రం పడుకుంటే ఊపిరి ఆడదు కాబట్టి తల పైకి ఉంచి నిటారుగా కూర్చోవడం ద్వారా వారు ఉపశమనం పొందుతారు. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 5వ భాగం రాజ్యాంగ నిర్ధారణ. రాజ్యాంగ నిర్ధారణలో విడివిడి లక్షణాలను కలిపి చూడటం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ ఒక్క లక్షణమూ మందును నిర్ణయించదు. ఉదాహరణకు, కేవలం రోగికి చలిగా ఉంది అనగానే మనం ఆర్సెనికం మందును నిర్ధారించలేము.
అది సరిపోదు. ఆ చలికి తోడుగా మంట మరియు వేడితో ఉపశమనం ఉంటే అది కాస్త బలమైన సూచన. వీటన్నింటితో పాటు కొద్దికొద్దిగా నీరు తాగే దాహం, విపరీతమైన ఆందోళన మరియు అర్ధరాత్రి ఉద్ధృతి, ఈ లక్షణాలన్నీ ఒకచోట చేరినప్పుడే విలక్షణమైన లక్షణాల మొత్తం ఏర్పడి రాజ్యాంగం ఎలాంటి సందేహం లేకుండా నిర్ధారించబడుతుంది. 6వ భాగం ఆర్గనన్ అనుసంధానం. మన క్లాసికల్ హోమియోపథీకి మూల స్తంభమైన ఆర్గనన్ అపారిజమ్స్ 5, 6 మరియు ముఖ్యంగా 153వ సూత్రం మనకు స్పష్టంగా బోధించేది ఇదే. విలక్షణమైన మరియు అసాధారణమైన లక్షణాలే సరైన మందును సూచిస్తాయి. అంటే పక్షపాతం లేని పరిశీలన ద్వారా రోగిలోని అసాధారణమైన, విచిత్రమైన లక్షణాలను బట్టి మాత్రమే మనం సరైన మందును ఎంపిక చెయ్యాలి. ఈ నిర్ణయ ప్రక్రియను గమనిస్తే మానసిక చిత్రం, శారీరక లక్షణాలు మరియు PQRS లక్షణాలు వీటన్నింటినీ ఒకచోట చేర్చి లక్షణాల మొత్తాన్ని నిర్మించినప్పుడే అంతిమంగా అత్యంత ఖచ్చితమైన సిమిలిమంను మనం కనుగొనడం సాధ్యమవుతుంది. ఇక ముగింపుకు వచ్చే ముందు మాస్టర్ మెమరీ యాంకర్, క్లినికల్ ప్రాక్టీస్లో తక్షణమే ఈ రాజ్యాంగాన్ని గుర్తించడానికి అవసరమైన మూల లక్షణాలను మనసులో శాశ్వతంగా ముద్రించుకోవడానికి దీన్ని పరిశీలిద్దాం. ఈ 5 మూల స్తంభాలను ప్రతి ఒక్కరూ విధిగా గుర్తుంచుకోవాలి. 1. తీవ్రమైన చలి స్వభావం. 2. వెచ్చదనంతో ఉపశమనం పొందే మంటలు. 3. విపరీతమైన ఆందోళనతో కూడిన నీరసం. 4. పదే పదే కొద్దిగా నీరు తాగాలనే దాహం. మరియు 5. అర్ధరాత్రి 1 నుండి 2 గంటల మధ్య వ్యాధి ఉద్ధృతి. ఈ 5 లక్షణాలే ఆర్సెనికం భౌతిక రూపాన్ని సంపూర్ణంగా నిర్ధారిస్తాయి. ఈ పాఠ్యాంశంతో ఆర్సెనికం ఆల్బం రాజ్యాంగ భౌతిక నిర్ధారణ పూర్తయింది. రాబోయే 99వ ఎపిసోడ్ కోసం సిద్ధంగా ఉండండి. అందులో మనం క్లినికల్ అప్లికేషన్స్, ఆందోళనను వివరించే లక్షణాల భేదాలు, అలాగే ఫాల్స్ ఆర్సెనికం కేసులు మరియు బెరైటా ఆర్సెనిక్ కోసా లాంటి రాజ్యాంగ కుటుంబ వంతెనల గురించి మరింత లోతుగా అధ్యయనం చేద్దాం. అసలు నిజమైన ఆర్సెనికం రాజ్యాంగాన్ని దాన్ని అనుకరించే ఇతర ఔషధాల నుండి క్లినికల్గా ఎలా వేరు చేయాలో తెలుసుకోవాలనుందా? ఆ అద్భుతమైన విశ్లేషణను తదుపరి భాగంలో చూద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవా.